జై శ్రీరామ్ అండి అందరికీ. కృష్ణం వందే జగద్గురు. ఈరోజు శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయమైనటువంటి అర్జున విషాద యోగం నుండి 4వ శ్లోకం చూద్దాము. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః. ఇందు శూరులను మేటి విలుకాండ్రును యుద్ధమున భీమార్జునులతో సమానులగు వారు సాత్యకి, విరాటుడు, ద్రుపదుడును వీరు కూడా పరాక్రమశాలురు. ఈ విధంగా 4వ శ్లోకం తాత్పర్యం ఉందండి. వివరంగా చూద్దాం ఇప్పుడు. దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడితో చెప్తున్నారనమాట, అటువైపు పక్షంలో ఎవరున్నారో చూడండి గురుదేవ, వాళ్ళందరూ కూడా ఎంతో మహారథులు, ఒక్కొక్కళ్ళు 10,000 మంది సైన్యంతో సమానమైన వాళ్ళు, మహాయోధులు. అంతేకాకుండా వాళ్ళు భీమ అర్జునులతో సమానమైనటువంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే ద్రుపదుడు, విరాటుడు, సాత్యకి. ద్రుపదుడు ఎవరు అంటే ద్రౌపది యొక్క తండ్రి అన్నమాట, అంటే అర్జునుడికి మామ వరుస అవుతాడు. అలాగే విరాటుడు ఎవరు అంటే అభిమన్యుడికి మామ అన్నమాట, శశిరేఖ తండ్రి. అలాగే సాత్యకి. వీళ్ళందరూ కూడా అతిరథ మహారథులు, అంటే ఒక్కొక్కళ్ళు కూడా 10,000 మంది సైన్యంతో సమానమైన వాళ్ళు. ఒకసారి వాళ్ళని చూడు గురుదేవ, ఎంతటి శక్తివంతులు అన్నట్లుగా చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో దుర్యోధనుడి యొక్క ఆందోళన కనిపిస్తుందండి. ముందు వాళ్ళకి ఇంత సైన్యం వస్తుంది అని చెప్పి తను అనుకోలేదు. ఇంతటి మహావీరులను చూశాక, అందులోనూ వాళ్ళు ఎవరితో సమానమైన వాళ్ళు, భీమ అర్జునులతో సమానమైన వాళ్ళు కదా. అలాంటి వాళ్ళని చూసి అతనిలో కొంచెం కంగారు మొదలైందనమాట. అదే విషయాన్ని తన గురుదేవులైనటువంటి ద్రోణాచార్యుడికి చెప్తున్నాడు. రేపు 5వ శ్లోకంలో కలుద్దామండి. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం.